నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. మీరు ఫోన్ చేసి రిజిస్టర్ చేసుకోవాల్సిన IVRS నంబర్స్ 5051010631255563. మీరు రిజిస్టర్ చేసుకునే విధానం మీ పేరు, పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన స్థలం, అలాగే మీ సమస్య. బర్త్ డీటెయిల్స్ లేని వారు ప్రశ్న జాతకం ద్వారా మీ సమస్యకి పరిష్కారం తెలుసుకోవచ్చు. జ్యోతిష్యంలో డాక్టరేట్ పొందిన తొలి తెలుగు మహిళ డాక్టర్ సంధ్యాలక్ష్మి గారు మీ సమస్యలకి పరిహారాలు తెలియజేస్తారు. నమస్కారం అమ్మా. నమస్కారం. ప్రేక్షకులకి నమస్కారం. అమ్మ, పెళ్లి విషయంలో అన్నీ చూసుకున్నట్టే గోత్రాలు కూడా చూసుకుంటారు కదమ్మా. ఇప్పుడు పెళ్లి చేసుకోదలుచుకున్న వాళ్ళు ఇద్దరికి సేమ్ గోత్రం ఉంటే వాళ్ళకి పెళ్లి చేయకూడదు అంటారా? చేయకూడదమ్మా. సగోత్రీకులని పెళ్లి చేసుకోకూడదని మనకి శాస్త్రం చెప్తోంది. సగోత్రీకులు అంటే వీళ్ళ గోత్రం, అంటే అబ్బాయి గోత్రము అమ్మాయి గోత్రము ఒకటి అయి ఉండకూడదు. అలా ఉంటే పెళ్లి చేసుకోకూడదు. మరి కొంతమంది అంటూ ఉంటారు మేనమామ గోత్రం కూడా పనికిరాదు పెళ్లికి అంటారు. ఇది ఎంతవరకు నిజం అంటారు? అవును, మేనమామ గోత్రం కూడా పనికిరాదు. మేనమామ గోత్రం అంటే తల్లి పుట్టింటిదే కదా. అందుకని తండ్రి వైపు వాళ్ళ గోత్రం ఎలా చూస్తామో తల్లి వైపు వాళ్ళ గోత్రాన్ని కూడా అలాగే చూడాలి. అసలు ఈ గోత్రాలు ఎలా ఏర్పడ్డాయంటారు? పూర్వం మనకి ఋషులు ఉన్నారు కదా, ఆ ఋషులనే మూల పురుషులుగా తీసుకుని ఈ మనం గోత్రాలు చెప్పుకుంటాం. అంటే ఇప్పుడు మనం కౌండిన్యస గోత్రం అంటే కౌండిన్య మహర్షి నుంచి మనకి మొదలైంది. ఆ తర్వాత గౌతమస గోత్రం అంటాం, అంటే గౌతమ మహర్షి నుంచి ఆ వంశం ఏర్పడింది. ఇలా ఒక్కొక్క ఋషి నుంచి ఒక్కొక్క వంశం ఏర్పడింది అనమాట. అంటే మూల పురుషుడు ఒక్కడిగానే ఉన్నప్పుడు ఆ మూల పురుషుడి సంతానంలోని కొడుకులైనటువంటి వాళ్ళు వాళ్ళ పిల్లల్ని వాళ్ళు చేసుకోవటం వలన అది దోషం అని చెప్పబడింది. కాబట్టి మరో ఋషికి సంబంధించినటువంటి గోత్రం వాడిని వీళ్ళు చేసుకోవాలి. అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు ఇనిషియల్స్ ఎలా ఉన్నాయి, ఇంటి పేర్లు ఎలా ఉన్నాయో, సో అప్పుడు గోత్రాలు అలా ఉండేవి అంటారా? అలా కాదమ్మా, ఇంటి పేరు వేరు గోత్రం వేరు. ఇంటి పేర్లు చాలా రకాలుగా ఏర్పడ్డాయి. కొన్ని ఊర్లలో ఉండటం వల్ల ఆ ఊర్ల పేర్లే ఇంటి పేర్లు ఏర్పడిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒకే ఇంటి పేరు అన్ని కులాల వాళ్ళకి కూడా ఉన్నటువంటి ఇంటి పేర్లు కూడా ఉన్నాయి. ఇంటి పేర్లు వేరు, గోత్రాలు వేరు. గోత్రాలు మూల పురుషుడిని మనం గుర్తించడానికి ఏర్పడి ఆ మూల పురుషుడి పేరునే మన గోత్రంగా మనం చెప్పుకుంటాం. ఓకే, అంటే ఈ గోత్రం మనకి ఎన్ని తరాల వరకు వస్తుందంటారు? ఈ గోత్రం ఎన్ని తరాల వరకు కాదు, అసలు ఆ వంశంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ గోత్రమే వర్తిస్తుంది. ఆ తరంలో ఉన్న, అంటే ఈ తరం అని కాదు, ఇంకో తరం అని కాదు, మూల పురుషుడు మారడు కదమ్మా. ఇప్పుడు ఒక కౌండిన్య మహాముని నుంచి ఒక సంతానం ఏర్పడింది, వాళ్ళ సంతానం అంటే ఎన్ని తరాలు మారినా మూల పురుషుడు మారతాడా? ఒకడే. మూల పురుషుడు మారడు. మామూలుగా మనకి శాస్త్రంలో ఏం చెప్తారు, ఆయుర్వేదంలో కానీ జ్యోతిష్యంలో కానీ లేదా ఆధ్యాత్మిక గ్రంథాలు కానీ మన శాస్త్రం ఏం చెప్తున్నాయంటే తండ్రి వైపు నుంచి 7 తరాల వరకు, తల్లి వైపు నుంచి, అంటే మేనమామ గోత్రం అని మనం చెప్తూ ఉన్నాం కదా, అదే గోత్రం. అంటే తల్లి వైపు నుంచి 5 తరాలు దాటే వరకు కూడా ఎవరు సగోత్రీకులను పెళ్లి చేసుకోకూడదు అనేటువంటి వివరాలు మనకి కనపడుతున్నాయి. అయితే ఆ 7 తరాలు దాటిన తర్వాత పెళ్లి చేసుకోవచ్చు అంటారా? 7 తరాలు దాటిన తర్వాత పెళ్లి చేసుకోవచ్చా అంటే ఇప్పుడు మామూలుగా ఏమిటంటే అందరూ కూడా భయపడుతూ ఉంటారు సగోత్రీకులను వివాహం చేసుకోకూడదు అని. కానీ మనకి శాస్త్రంలో ఏమిటంటే కొన్ని తరాలు, వందలు, ఇప్పుడు 7 తరాలే కాదు, మూల పురుషుడి నుంచి మనకి కొన్ని తరాలు దాటిపోయాయి. అయితే ఇక్కడ చెప్పొచ్చేటువంటి విషయం ఏమిటంటే కౌండిన్యస గోత్రం వాళ్ళు కౌండిన్యస గోత్రం వాళ్ళని చేసుకోవచ్చా, భరద్వాజస గోత్రం వాళ్ళు భరద్వాజస గోత్రం వాళ్ళని చేసుకోవచ్చా అంటే మూల పురుషుడు మనకి భరద్వాజుడు కానీ కౌండిన్యుడు కానీ కావచ్చు. ఇక్కడ 7 తరాలు అంటే అర్థం ఏమిటంటే ఇప్పుడు మనకు ఒక తాతగారు ఉన్నారు, తర్వాత కొడుకు, ఆ కొడుకు, అలా 7 తరాలు దాటే వరకు, అంటే మనకి ఉన్నటువంటి మన తాతల మన తరాల నుంచి 7 తరాలు మనకి దాటే వరకు ఆ తర్వాత అంటే ఎక్కడ కూడా ఈ అమ్మాయి వైపు కానీ అబ్బాయి వైపు కానీ సంబంధాలు చేసుకుని ఉండకూడదు. ఓకే, అలా చేసినప్పుడు మాత్రమే అది పనికొస్తుంది. అంటే సగోత్రీకులు 7 తరాలు దాటిన, అంటే కొన్ని తరాలు దాటిన తర్వాత మరొకటి కూడా ఉంది. ఒకే తరం వాళ్ళు, అంటే ఒకే మూల పురుషు నుంచి ఒకే గోత్రం వాళ్ళు వచ్చినప్పుడు ఇలాంటి వివాహాలు చేసుకోవడానికి కొన్ని వందల తరాలు దాటిన తర్వాత నది దగ్గర మీకు మాకు సంబంధం లేదు అనేటువంటి తెగతంపులు చేసుకుని నది సాక్షిగా చేసుకుని ఆ తర్వాత వివాహాలు చేసుకునే వాళ్ళు కూడా కనపడుతూ ఉంటారు. ఎంతకాలం దీన్ని పాటించగలము అనే దానికోసం చెప్పినటువంటి విషయం ఇది. ఓకే, ఒక కాలర్ లైన్ లో ఉన్నారమ్మా, హర్షిత్ రవికుమార్ గారు. హలో. నమస్కారం అండి. హర్షిత్ రవికుమార్ పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు. ఒకసారి బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందాం, వినండి. 24th November 2002 సాయంత్రం 5 గంటలకు విజయవాడలో పుట్టారు. అలాగే ఫ్యూచర్ ఎలా ఉంటుంది, చదువు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం అనుకుంటున్నారు. మేడం తో మాట్లాడండి. నమస్కారం అండి, ఏంటి సమస్య ఏమిటి?
నమస్తే మేడం. అది అంటే బర్త్ డీటెయిల్ అంటే మా బాబుకి ఎడ్యుకేషన్ ఎట్లా ఉంటుంది, అలాగే ఫ్యూచర్ సెటిల్మెంట్ ఎట్లా ఉంటుంది అనేసి ఒకసారి తెలుసుకుందాం అనేసి ఫోన్ చేశాను మేడం. ఫ్యూచర్ సెటిల్మెంట్కి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదండి, బాగానే ఉంటుంది. కాకపోతే ఇతనికి పునరపు ఉంది, ఏదైనా కూడా 2 సార్లు చేయాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంటుంది. మొన్నటి వరకు పునరపు అంటారు. పునరపు అంటే ఏ కార్యక్రమాన్నైనా సరే, వివాహం కానీ విద్య విషయంలో కానీ ఏదైనా రెండో ప్రయత్నం చేస్తేనే ఇతనికి అవుతూ ఉంటుంది. మొదటిసారి కాకపోతే మీరు భంగపడి బాధపడి ఏదో అయిపోయింది అని చెప్పేసి బాధపడొద్దు. రెండో ప్రయత్నం చేస్తే అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. తర్వాత శని మహర్దశ నడుస్తోంది ఈ అబ్బాయికి. శని మహర్దశ కూడా, శని ఏమి చెడ్డగా ఏం లేడు, బానే ఉన్నాడు. అందుకని భయపడాల్సింది ఏం లేదు. మొన్న నవంబర్తో ఇతనికి అర్ధాష్టమ శని కూడా వెళ్ళిపోయింది, బాగానే ఉంటుంది. సరస్వతి పూజని ఓం శ్రీ హయగ్రీవాయ నమః అనేటువంటి మంత్రాన్ని జపిస్తూ ఉండండి. హయగ్రీవ మంత్రాన్ని చదవటం వలన విద్యలో చాలా రాణిస్తారు, చాలా ఉన్నత స్థితికి వస్తాడు. తర్వాత బద్ధకం కూడా వదిలిపోతుంది. కొంచెం బద్ధకస్తుడు అనుకుంటాను, అది తగ్గిపోతుంది. ఓకే, మరి విన్నారు కదా, సో అంతా బాగానే ఉంటుందని చెప్పేసి అంటున్నారు. అలాగే మేడం చెప్పిన అన్ని కూడా పాటించండి. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే అమ్మ, ఇప్పుడు ఒకటే గోత్రం వాళ్ళని అంటే ఇప్పుడు 7 తరాల వరకు చేసుకోకూడదని చెప్పేసి అంటున్నారు కదా, మరి దీనికి ఏమైనా ప్రత్యేక కారణాలు ఉన్నాయంటారా చేసుకోకూడదు అనడానికి? మనకేం చెప్తారు, వివాహం చేసుకోవాలంటే ఈ రోజుల్లో నేను ఇష్టపడ్డాను, నేను పెళ్లి చేసుకుంటానని ముందుకెళ్ళి పెళ్లి చేసేసుకుంటూ ఉన్నారు. కానీ మనకి శాస్త్రం ఏం చెప్తోంది, పెళ్లి చేసుకోవాలంటే అమ్మాయి వైపు కానీ అబ్బాయి వైపు కానీ 7 తరాల వాళ్ళని పరిశీలించి మాత్రమే అమ్మాయిని అబ్బాయిని కలిపి పెళ్లి చేయాలి అని మనకి శాస్త్రం చెప్తోంది. ఎందుకు, దీని వెనుక ఉన్న కారణాలు ఏమిటి? సైన్స్ కూడా మనకేం చెప్తోంది, 7 జనరేషన్స్ వరకు కూడా ఎవరికైనా బలమైనటువంటి రోగాలు ఉన్నప్పుడు అవి వీళ్ళ సంతానానికి వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అలాంటి రోగాలు ఉన్నాయా లేదా గమనించి ఆరోగ్యమైనటువంటి వాళ్ళని మాత్రమే వివాహం చేసుకోవాలి అనేటువంటి పద్ధతిలో ఏర్పడినటువంటి విషయం ఇది. ఓకే అమ్మా, సో చిన్న బ్రేక్ తీసుకుందాం అమ్మా, మళ్ళీ బ్రేక్ తర్వాత మరిన్ని వివరాలు మాట్లాడుకుందాం. అలాగే.